అందరికీ వచ్చినటువంటి అంగన్వాడీ వర్కర్స్కి కూడా నమస్కారం. పోషణాభి పడాయి అంటే పదాలు వచ్చేసి హిందీ పదాలు కాదు, తెలుగులోకి వచ్చేసరికి అందరూ కూడా చదువుకోవాలి, చదువు చెప్పాలి, అందరూ కూడా పౌష్టికాహారం లోపల చేయాలి. దీని యొక్క నిగూఢం మీరు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రంలో పెట్టినప్పటి నుంచి కూడా మనం చేస్తుంది. మనం పౌష్టికాహార లోపాన్ని నిరోధించినాం. ఎవరికి ఎవరు మీకు గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు 0 to 6 వీళ్ళకి సేవలు అందించడం మీరు ఎప్పుడు ఉండేది. కాకపోతే మారుతున్న కాలానుగుణంగా శిక్షణ అవసరం. ఆ రోజులు లేవు, టీవీలో ఇచ్చేసి మీకు మాడ్యూల్ ఇచ్చే ట్రైనింగ్ లేదు. అంగన్వాడీ అంటే ఒక ఆట పాట, వాళ్ళకు ఉన్నటువంటి ఆహ్లాదం, పౌష్టికాహారం, ఆరోగ్య విద్య, మంచి భోజనం ఉద్యోగని, దాంతోపాటుగా మీకు పూర్వ బాల్య విద్య ఒకటి, పూర్ణ బాల్య విద్య 2 ఉంటుందేనా, అవన్నిట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు గుణాత్మక విద్యలో కూడా వచ్చారు. గుణాత్మక విద్యలోకి వచ్చేసరికి మీ దాన్ని మరింత మెరుగుపరుచుకొని అంగన్వాడీలో బలోపేతం చేసుకుంటాం. దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా పోషణకి ఏమి ఇవ్వాలి, అదేవిధంగా ఎర్లీ రికగ్నిషన్ ఆఫ్ ది వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు, అవయవ లోపాలు ఉండొచ్చు, వినికిడి లోపాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం ఎర్లీగా గమనించుకోవడం, వారికి సరైనటువంటి ప్రాపర్గా గైడ్ చేసుకోవడం అనేటువంటి దాని విధంగా మనం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే తల్లి చేస్తారు. ఇప్పుడు మేము కూడా వీళ్ళు పుట్టిన వెంటనే కూడా పిల్లల్లో చెవిటి ఏదైనా ఉందేమో గుర్తించేదానికి అవసరమైనటువంటి మిషన్లు కూడా నేను దాదాపుగా ముందు ఉమ్మడి జిల్లాలో పెద్ద హాస్పిటల్లో పెట్టబోతున్నాం. వికలాంగుల శాఖ నాదే. పుట్టుకతోనే మొదటి రోజుల్లోనే గమనించి పుట్టిన వెంటనే కూడా పిల్లల లోపాలు గమనించే దానికోసం కూడా కృషి చేస్తున్నాం. దానికి అవసరమైన నిధులు కూడా మనం సిఎస్ఆర్లో తీసుకొస్తున్నాం. ముందు కొన్ని పెద్ద హాస్పిటల్ తీసుకున్న తర్వాత అన్ని హాస్పిటల్లో కూడా ఆ పిల్లవాడు హాస్పిటల్ 3 రోజుల్లో గుర్తించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటు మీ దగ్గర కూడా మీరు గమనిస్తారు, పిలిచినప్పుడు చూడకపోతే ఇడికేదో లెక్కలేదని అనుకోకుండా ఇప్పుడు ఎందుకు చూడట్లేదు, ఎందుకు వాడు తెలియదు, పిల్లవాడు మీరు ఏదైనా దీంట్లో యాక్టివ్గా లేదంటే వాడికి జ్వరం ఉందా చెప్పుకోలేరు. కాబట్టి తెల్లగా ఏంటంటే తల్లి పిల్లల్లో ఉన్నట్టు పొలాలు పోయే తక్కువే. అయినప్పటికీ కూడాను ఇంట్లో ఉన్న పనులు వచ్చి వాళ్ళు గమనించకపోవచ్చు. మీ దగ్గర మీరు గమనిస్తారు. వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పోషణ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి అక్షరాలు విద్యించే బాధ్యత ఉంది. చక్కగా మీరు స్కూల్స్ పోతే కొంతమంది పిల్లలు చాలా బాగా పలుకుతారు, చెప్పమంటే చెప్తారు, వాళ్ళ కళలు చూస్తారు. అంటే ఆ వయసులో అనుకరణ చాలా బాగా చేస్తారు. అనుకరణ అంటే మిమ్మల్ని చూసి అనుకరించడం, ఇంట్లో కుటుంబ సభ్యులు చూసి అనుకరించడం, అదేవిధంగా సమాజంలో పక్కింటి వాళ్ళ మా నాన్న పెట్టినట్టుదని వాళ్ళు చెప్తారు. అటువంటి స్టేజ్లో మీరు వాళ్ళని సక్రమంగా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మీరు భాగస్వాములుగా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా మీ సౌకర్యాలు గతంలో అన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాం, కానీ చాలా చోట్ల అసంపూర్తిగానే అవన్నీ పూర్తి చేస్తాము. దాంతోపాటు పనిచేసేటువంటి మీకు కూడా అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాలు ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తాము. ఎందుకంటే పిల్లలతో పాటు మీరు అక్కడ ఎక్కువసేపు గడిపే మీకు స్టాఫ్ కూడా సౌకర్యాలు మేము ఇవ్వబడి ఉన్నాం. దాంతోపాటుగా మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ మీరు ఏదైతే 3 రోజుల శిక్షణ మీకు తెలిసిన దాన్ని కాకపోతే ఒక క్రమ పద్ధతిలో చేయాలనేది, ఎలా చేయాలనేది ఒక అవసరం. దాన్ని నేర్చుకోండి, ప్లాన్ చేయండి. మీరు ఏదైతే మీ ఒక గోల్ ఉందో ఆ గోల్ని పూర్తి చేసే విధంగా తీసుకోవాల్సిన అవసరం. ఈరోజు మీకంతా తెలిసిందే, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, అది తర్వాత ఈ రెండింటిని మీరు నిరోధించడంలో, తగ్గించడంలో కీలక పాత్ర ప్రాథమికంగా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, ఈ 2 కూడా సిస్టర్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేసాయి. ఒకప్పుడు కలిసి పనిచేశారు, ఇప్పుడు కాస్త దూరంగా పెట్టుకుని ఉంటుంది. ఇవి ఆశాలు వచ్చిన తర్వాత మాకు సంబంధం ఉంటుంది, కానీ అందరం కలిసి ఒకటే లక్ష్యం. డిఫరెంట్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్ ఒకటి, ఈ రెండింటిలో కూడా వాటి కంట్రోల్ చేసినప్పుడు మన దేశంలో ఈ మనం సమాజంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ రోజుల్లో కూడా ప్రసవానికి వెళ్ళి తల్లి చనిపోవడం, హిమోగ్లోబిన్ లేకుండా కాన్పు ఇబ్బంది అయిపోవడం, పుట్టిన బిడ్డలకి మనకి మందబుద్ధితో రావటం, అదేవిధంగా థైరాయిడ్ వచ్చే సమస్య పిల్లలకి రావడం, వీటన్నిటిని గమనించుకోవడం చేస్తే చాలా పెద్ద ఉద్యోగం చేయగలిగితే సక్రమంగా చాలా పెద్ద ఉద్యోగం.
సమాజంలో మహిళలకి శిశువులకి రక్షణ కల్పించేటువంటి